దుబాయ్ ఇప్పుడు ఒక సంచలనమైనటువంటి నిర్ణయం తీసుకుంది. అక్కడ ఎవరైనా సరే భారతీయులు అని కనబడితే లోపల పడేయండి అంటున్నారు. అంటే వాళ్ళ ఫోన్ చెక్ చేసి వాళ్ళు ఎవరికైనా ఫోన్లు గనక అంటే మెసేజ్‌లు గనక లేకపోతే వీడియోలు గనక షేర్ చేశారా దుబాయ్‌కి సంబంధించి, భారతదేశం గాని ఇంకే దేశమైనా పంపించారా? అంటే ఇరాన్‌ని హీరోగా చేసి చూపిస్తున్నారు. కొన్ని ఫేక్ వీడియోలు కూడా క్రియేట్ చేస్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వీడియోలకి ఒరిజినల్ వీడియోలు జత చేస్తున్నారు. పైగా దుబాయ్ మీద చిన్న దాడి జరిగితే అది పెద్ద దాడిలాగా చూపిస్తున్నారు. దీంతో పాటు సైనిక రహస్యాలు తెలుస్తున్నాయి. దుబాయ్ ఆర్థిక వ్యవస్థ దారుణంగా పడిపోతుంది ఈ వీడియోలు చూసి. మిగతా పెద్ద పెద్ద ఛానళ్ళు కూడా ఈ వీడియోల్ని ప్రచారం చేసుకుంటున్నాయి అన్న విధంగా ఇప్పుడు దుబాయ్ ఏమొచ్చేసి అందరినీ ఏరిపారేస్తుంది. 35 మందిని అరెస్ట్ చేస్తే అందులో 19 మంది భారతీయులు ఉన్నారు. ఇంకా అరెస్టుల పర్వం కొనసాగుతుంది. అందులో 3 గ్రూపులు విడుదల చేశారు. అంటే 3 గ్రూపులుగా విభజించారు. మొదటి గ్రూపులో క్షిపణి దాడులు లేదా గగనతలంలో వాటిని అడ్డుకుంటున్న అసలు వీడియోలను రికార్డు చేసి వాటికి భయం కలిగించే సౌండ్ ఎఫెక్ట్, తప్పుడు వ్యాఖ్యానాలను జోడించి ప్రచారం చేశారు. రెండో గ్రూపు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి ఇతర దేశాల్లో జరిగిన పేలుళ్ల దృశ్యాలను యూఏఈలో జరిగినట్లుగా నకిలీ వీడియోలు సృష్టించారు. మూడో గ్రూపు శత్రు దేశమైన ఇరాన్ సైనిక చర్యలను ఆ దేశ నాయకత్వాన్ని కీర్తిస్తూ పోస్టులు పెట్టడం ద్వారా జాతీయ ప్రయోజనాలకు విఘాతం కలిగించారు అని ఇప్పుడు అటార్నీ జనరల్ అల్ షంషీ ఒక ప్రకటన ద్వారా తెలిపి కోర్టులకైతే చెబుతున్నాడు. ఈ విధంగా దేశం యొక్క అత్యున్నతమైనటువంటి పరిస్థితిని నాశనం చేసి ఆర్థిక పరిస్థితికి విఘాతం కలిగిస్తున్నారు అనే ఉద్దేశంతో వీళ్ళందరినీ అరెస్ట్ చేయడం జరిగింది. కాబట్టి వీళ్ళందరికీ ఎంత ఫైన్ అంటే 1,00,000 దిర్హాములు అంటే 25 లక్షల పైగానే ఇప్పుడు జరిమానా. అది కాకుండా 1 సంవత్సరం జైలు శిక్ష. ఈ విధంగా ఇక్కడ పెడుతున్నారనమాట. సో ఇక్కడ జాగ్రత్తగా ఉండండి. బ్రతకడానికి వెళ్ళారు మీరు దుబాయ్ కావచ్చు, గల్ఫ్ దేశాలకు కావచ్చు. మీరు ఎవరి కోసమో ఏదో చేయాలనుకుంటున్నారు, కానీ ఏదేదో జరిగిపోతుంది. ముఖ్యంగా ఈ 19 మందిలో కూడా చాలామంది ముస్లిం కుర్రోళ్ళే ఉన్నారు, రాయలసీమ నుంచి వెళ్ళినటువంటి వారు. వాళ్ళందరూ కూడా ఇరాన్ని హీరోగా చూపిస్తున్నారు. ఆ ఉద్దేశంలో వాళ్ళ జీవితాలు నాశనం చేసుకుంటున్నారు.